తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో గత 2 రోజులుగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు తెలంగాణలోని 14 జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కేవలం వర్షాలే కాకుండా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, పొలాలలో పనిచేసే కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో భారీగా వర్షాలు కురిశాయి. గత శనివారం మహబూబాబాద్ లో మరిపెడలో ఏకంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కేవలం వర్షాలే కాకుండా రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన ఇళ్లలోకి వెళ్లాలి అని అధికారులు సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు లేదా పాతబడిన గోడల పక్కన ఉండవద్దు అని కోరారు. ఇక రాజధాని హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగలు, రాత్రి వేళల్లో మోస్తారు నుండి తేలికపాటి జల్లులు పడే అవకాశం 65% వరకు ఉందని వెల్లడించారు. గరిష్ట ఉష్ణోగ్రత 31, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. నగరవాసులు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని సూచించింది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో కూడా రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రాయలసీమలో రాబోయే 2 రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని అంచనా. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు కోరారు. No.